తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం యావత్ మేడారంలో కొలువుదీరింది. రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇది మొదటిసారి. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మేడారం నుంచి లైవ్లో అందిస్తారు. సునీల్, ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? సునీల్, మేడారం సమ్మక్క సారక్క దేవాలయం దగ్గర ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి కొద్దిసేపే మంత్రివర్గం మొత్తం కూడా మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్ చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న ఒకటి ప్రధానంగా అనేక అంశాలపై కూడా ప్రధానంగా మనకు మేడారం జాతర సందర్భంగా చేస్తున్నటువంటి అభివృద్ధి శాశ్వత ప్రణాళికలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు ములుగు జిల్లాలో దాదాపు 42,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరుకు సంబంధించినటువంటి కోటూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన దానిపై కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ తో పాటు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దీంతో పాటు ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. మరోవైపు పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై ఇప్పటికే భర్జన అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి నివేదికలు అదేవిధంగా అభిప్రాయాల సేకరణకు సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా జాగ్రత్త. దీంతో పాటు ప్రధానంగా మన చూడొచ్చు జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా గత ప్రభుత్వం 2016లో 10 జిల్లాలని దాదాపు 33 జిల్లాలు చేసింది. కాబట్టి 23 అదనంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాల పునర్విభజన సక్రమంగా జరగలేదు. అంతా కూడా హేతుబద్ధీకరణ జరిగింది. కాబట్టి చాలా ఫిర్యాదులు ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ లో ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అంటే రిటైర్డ్ జడ్జి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను తీసుకొని జిల్లాల పునర్విభజన చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాబట్టి ఆ నిర్ణయానికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుసు. దీంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే రైతు భరోసా సంబంధించిన అంశాలపై కూడా రైతు బంధు భరోసా వేయాలా వద్దా, ఎందుకంటే గతంలో వేసినటువంటి రైతు భరోసా యాసంగి వానకాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో మరొకసారి చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న ఒకటి. ఇక వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కృష్ణా గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ల నిర్మాణాలు, పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, వీటికి సంబంధించిన సదుపాయాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు హ్యామ్ రోడ్డుకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రధానంగా యాసంగి రైతు భరోసా సంబంధించిన పెట్టుబడులు, అదేవిధంగా సహాయం పంపిణీ చేయాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దేవాదుల ప్యాకేజ్ 3 సంబంధించినటువంటి పనులకు సంబంధించిన కూడా ఆమోదం తెలుపనుంది. మరోవైపు మేడిగడ్డ చిందిపోయినటువంటి మేడిగడ్డ కాలుష్య ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే మళ్ళీ పనులు పునరుద్ధరించాలని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. కాబట్టి మొత్తం ఆ పనులు పునరుద్ధరణ మొత్తం కూడా అటు ఎలాంటి సమస్య భరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వెల్ఫేర్ సంబంధించిన అంశాలతో పాటు మరొక మేడారం సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి అంశాలు 250 కోట్ల మేరకు నిధులు ఇప్పటికే వేసించారు. ఈ మహాజాతరకు దాదాపు 150 కోట్లు ఖర్చు చేశారు. కాబట్టి వీటికి సంబంధించిన అంశాలు, శాశ్వత ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ తో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కారడవిలో కేబినెట్ సమావేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఒక గిరిజన గ్రామంలో ఈ యొక్క కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా భావించవచ్చు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన
కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వారికి సంబంధించినటువంటి ఏదైతే తీర్మానాలు చేశారో ఆ అంశాలన్నిటిపై కూడా మీడియాతో బ్రీఫ్ చేసి మంత్రులు చేస్తారా లేదా ముఖ్యమంత్రి వచ్చి బ్రీఫ్ చేస్తారని కూడా కేబినెట్ సమావేశం అనంతరం పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. దీంతో పాటు రేపు మేడారం సమ్మక్క దక్షిణాది భారతదేశంలోనే దక్షిణాది ప్రాంతంలో అతిపెద్ద మహాకుంభమేళ మహాజాతరగా ఉన్నటువంటి మేడారం జాతరకు ఇప్పటికే గద్దెల పునర్నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి రేపు అఫీషియల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవం అయిన తర్వాత అక్కడ మొత్తం కూడా పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన మంత్రివర్గంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా రేపు జరిగేటువంటి ఈ సమ్మక్క సారక్క గద్దెల ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం. దీంతో పాటు మరోవైపు రేపు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సంబంధించినటువంటి పనులు ప్రారంభించిన తర్వాత రేపు ఇక్కడ నుంచి అటు దావోస్ పర్యటన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. వారం రోజుల పాటు దావోస్ పర్యటన వెళ్తారు. ఆ తర్వాత అమెరికా పర్యటన కూడా వెళ్తే అవకాశం కూడా తెలుసు. ప్రస్తుతం అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే కేబినెట్ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నింటిపై కూడా మంత్రివర్గ సభ్యులు వచ్చి కూడా మాట్లాడే అవకాశం. సునీల్, రైతు భరోసా నిధుల విడుదల అదేవిధంగా కొత్త లబ్ధిదారుల ఎంపికపైన ఏవైనా స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉందా ఈ కేబినెట్ భేటీలో? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసాలు కొంత ఇబ్బందులు తెలుస్తాయి. ఈసారి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా సంబంధించిన నిధులు మరోవైపు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాబోయే కాలంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఎలక్షన్ కమిషన్ మరోవైపు రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, మరోవైపు జాబితా కావచ్చు, పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అన్ని కూడా కంప్లీట్ అయినాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు క్యాబినెట్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి పోట్లూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై కూడా జ్యుడిషియల్ కమిషన్ కి రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే హేతుబద్ధీకరణ జిల్లాల పునర్విభజన జరిగింది కాబట్టి మళ్ళీ జిల్లాల పునర్విభజన చేయాలా లేదా దాన్ని తగ్గించాలా జిల్లాని, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయంగా మారింది కాబట్టి ఈ అంశము వాటికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాలపై కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా అవుట్కమ్స్ లో అంటే ఇప్పటికే వరకు రాష్ట్ర సచివాలయంలో మరోవైపు హైదరాబాద్ లోనే మనం చూసాం చాలా వరకు మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తుంటారు. కానీ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అవుట్కమ్స్ లో అది కూడా ఒక అడవి ప్రాంతంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడము దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. కొద్దిసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటన ముగించుకొని మేడారం చేరుకున్నారు. మేడారం తర్వాత మేడారంలో ఉన్నట్టు కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మొత్తం కూడా నేరుగా పాదయాత్ర చేసి అతను మొత్తం కూడా పనులన్నీ కూడా పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ తో పాటు సీసీటీవీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ కెమెరాలు సంబంధించినటువంటి రూమ్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేశారు. ఆ తర్వాత పాదయాత్ర ద్వారా జంపన్నబాగ్ లో జరుగుతున్నటువంటి పనులు పుష్కర ఘాట్లు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క అదేవిధంగా మంత్రులందరూ కూడా కొండా సురేష్ బాబు సీతక్క అందరూ కూడా వెళ్లి నేరుగా ముఖ్యమంత్రితో పనులన్నీ కూడా పరిశీలించారు. ఇంకా ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన కుటుంబ కూడా చేస్తారు. యావత్ మంత్రివర్గం కూడా ఇక్కడ ఉంటుంది. రేపు సమ్మక్క సారక్క మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు దేశ చరిత్రలోనే రైట్, థ్యాంక్ యూ సునీల్.